ఆయన రాకడ సమీపించింది. మధ్యాకాశంలోకి వచ్చి ఆయన బూర ఊతాడు. ఆ బూర ఊదంగానే రెప్పపాటులో మహిమా శరీరం ధరించి మనం ఎగిరి వెళ్ళిపోవాలి. అలాంటి పరిశుద్ధత మనకు కలిగి ఉండాలి. నా కుమారుడా రా అంటున్నాడు ఆయన. కానీ మనం ఇంకా ఎక్కడున్నాం? నామకార్థంగా జీవిస్తున్నాం. ఈ లోక ఆశల్లో పడిపోయాం. ఏం చేయడానికి? దయచేసి మారండి. నేనేదో మీ క్లాస్ బేకట్లేదు, కానీ నా బాధ, నా ఆవేదన నాకు కూడా తెలియక ముందు చాలా ఉండేవాడిని. యేసు ప్రభు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు, ఏదో ఒక దేశానికి చెందిన దేవుడు, ఒక రంగుకు చెందిన దేవుడు, మనకెందుకు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయన రుచి నిజంగా చూసిన తర్వాత తెలుస్తుందన్నమాట. ఒక్కరోజు కూడా ఆయన సువార్త ప్రకటించకుండా పడుకుంటే నిద్ర పట్టదు. ఇది వాస్తవం. మీకు ఎలా నిద్ర పడుతుంది? ఎన్ని రోజులు మీరు ఖాళీగా ఉంటున్నారు? అంటే దేవుడు నీకు ఇంకా ఏమీ నష్టం చేయలేదు, నిన్నేమీ ముళ్ళు తీసుకొని పొడవలేదనే కానీ నీకు బాధ. చాలామందికి అనేక రకాల ముళ్ళులు ఉన్నాయి.